ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కుటుంబంలో, వ్యక్తిగతంగా, వైవాహిక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా? నిద్ర పట్టని రాత్రులు మన జీవితాల్లో గడుపుతున్నట్టున్నాం. మన ప్రేమించిన వారు మనల్ నుంచి దూరం అయిపోయారని, లేకపోతే మన అనుకున్నది జరగట్లేదని, లేకపోతే మనకు ఒక అనుమానము ఉన్నదాన్ని బట్టి, లేకపోతే అసూయ ఉండడం బట్టి మన జీవితాల్లో నిద్ర పట్టడని పరిస్థితులు ఉన్నాయా? భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు, తోబుట్టుల మధ్య, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, కుటుంబంలో ఉన్న అశాంతత, అసమాధానాన్ని బట్టి మన జీవితాల్లో నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం రావాలి అని చెప్పి యేసు అనుచరులు నిర్వహించు ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారు. ప్రతి వారం ఈ విధంగా మిమ్మల్ని పలకరించి మీ క్షేమలాభాలు కనుక్కొని మీ కొరకు ప్రతిరోజు 3 పూటలు, అతి ముఖ్యంగా ప్రతి శనివారం గత 24 సంవత్సరాలుగా మీ కొరకు ప్రతి శనివారం మేము ఉపవాస ప్రార్థనలు మీ కొరకు మేము చేస్తున్నాం అనేది మీ మరవకండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించే మీ కుటుంబం లాంటి యేసు అనుచరుల కుటుంబం ఉంది. తోబుట్టులు, కుమారుడు లాంటి మీ కుటుంబ సభ్యులు లాంటి భక్తి సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు నాకు మాకు కల్పిస్తున్నందుకు క్రీస్తు నామమున ఆ దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఎవరి జీవితాల్లో అయితే అశాంతత, అసమాధానాన్ని బట్టి నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నారో, నిద్ర రాని సమయాలలో వారి జీవితాల్లో చెడు తలంపులలో జీవిస్తున్నారు, మరణించాలనే తలంపులలో జీవిస్తున్నారు, వారికి రక్షణ సువార్త ఊరట కలిగిస్తుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని మిస్సెస్ వి పాల్రత్నం గారు మరియు రూత్ గారు, వారు గరివిడి విజయనగరం డిస్టిక్ వాస్తవ్యులు. వారి అల్లుడు గారు జి సూర్య గారి బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేశారు. వారి కుటుంబం సభ్యుల కోసం మెర్సీ గారు, ఆసియా ప్రేజీ మరియు పెర్సీ ఏంజిల్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటని విందాం. ఈ పాటని కొన్ని దృశ్యాల రూపంలో మనం విందాం. ఎందుకనగా అక్టోబర్ 13వ తారీఖున యేసు అనుచరుల సేవకుల సదస్సు మేము జరిగించాం. దాంట్లో జాన్ పాల్ పాతురి గారు, హైదరాబాద్లో బ్యాప్టిస్ట్ అసోసియేషన్ పెద్దలు, వారు వాక్య పరిచర్య చేశారు. మా సేవకులందరినీ ఒక తండ్రిలాగా వారు ఎంతగానో మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించారు. మేమందరం నాన్నగారిని జ్ఞాపకం చేసుకున్నాం. వారి ద్వారా ఏ విధంగా రక్షణ పొందారు, అనేకులు ఏ విధంగా వారి సేవలో పాల్గొంటున్నారు అనేది జ్ఞాపకం చేసుకొని ఇంకా బలమైన రీతిలో సేవను ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది మేము ప్రార్థనా పూర్వకంగా కొన్ని తీర్మానాలు మేము చేసుకున్నాం. జోషి అన్నగారు రాసిన ఈ పాట రూపంలో మనం వాటిని విందాం. జీవితము నీటి బుడగ సమానము, నీ నివాసము అశాశ్వతము. మరి ఎందుకు నీకీ ప్రయాసము, ఈనాడే తెలుసుకో ఈ నిజము. నీ జీవితము నీటి బుడగ సమానము, నీ నివాసము అశాశ్వతము. మరి ఎందుకు నీకీ ప్రయాసము, ఈనాడే తెలుసుకో ఈ నిజము. నీ జీవితము నీటి బుడగ సమా
ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవముగల మా దేవ, ఇచ్చిన కొద్దిపాటి సమయాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రవ్వా. మీరే మా దిక్కు, మీరే మా ఆశ్రయము ప్రవ్వా. మా ఆపత్కాలంలో ప్రవ్వా నమ్మదగిన సహాయకుడు మీరే అని మేము నమ్ముచున్నాము తండ్రి. కాబట్టి ఆ నమ్మకంతో యేసు అనుచరులకు బిడ్డలు అనేక వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పేరున మీ పాదాల దగ్గరికి ప్రతిరోజు 3 పూటలు, అతి ముఖ్యంగా ప్రతి శనివారం తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా మైత్రి గారు ప్రభా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నారు ప్రభా, స్వస్థత కొరకై. పద్మ శారన్ గారు ఎంటెక్ అయిపోయింది, జాబ్ సర్చింగ్ లో ఉన్నారు ప్రభా, జాబ్ కొరకు, మంచి ఆరోగ్యం కొరకు. జార్జ్ పాల్ గారు ప్రభా 85 సంవత్సరాలు, వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభా, మంచి ఆరోగ్యం కొరకు. తన భార్య, కుమారుడు చనిపోయారు, మనవడు డిగ్రీ అయిపోయింది ప్రభా, చదువుల కొరకై. సుమి ఫ్రాంక్ గారు కొరకు ఇల్లు కట్టుకుంటున్నారు ప్రభా, వారు మంచి గృహం కట్టబడినట్లు, ఆర్థిక సహాయం వచ్చినట్లుగా. ఎస్ శామ్యుయల్ గారు ప్రభా, తన అమ్మాయికి మ్యారేజ్ కావాలి, అబ్బాయి క్రిస్టియన్ అయి ఉండాలి ప్రభా, మంచి సంబంధం కొరకు. వారి అబ్బాయి శామ్యుయల్ బీటెక్ చదువుతున్నారు ప్రభా, మంచి భవిష్యత్తు కొరకై. సుచరిత గారు వారి అమ్మాయికి ప్రభా సంబంధాలు చూస్తున్నారు ప్రభా, మంచి సంబంధం కొరకు, అబ్బాయి చదువు కొరకు ప్రార్థించమన్నారు. కీర్తి ప్రెగ్నెంట్తో ఉంది ప్రభా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది, ఈ 2వ ప్రెగ్నెన్సీలో దేవుడు సహాయం కాపుదల కొరకు. లలిత మణి గారు ప్రభా దగ్గు జలుబుతో బాధపడుతున్నారు, తన పాప సుమని, సింధు, ప్రియకి మంచి ఆరోగ్యం కొరకు ప్రభా ప్రార్థించమన్నారు. వీరినే కాకుండా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతల్ని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం. కరోనాతోని, జ్వరాలతోని, ఇతర వ్యాధులతోని బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఈ వాక్యాన్ని ఈ విధంగా కోట్లాది ప్రజలు వినగలిగి వారి జీవితాల్లో ఉన్న ప్రతి కన్నీటిని తుడవబడి నిద్రలేని రాత్రులలో ప్రభావ దేవుడు వారు తోడుండి వారికి మంచి నిద్రని అందింపజేసి వారి కష్టాన్ని తొలగించాలి అనంటే ఈ రక్షణ సువార్త వారి వరకు చేరాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని మిసెస్ వి పాల్రత్నం గారు మరియు రూత్ గారు, వారు గరివిడి విజయనగరం డిస్టిక్ వాస్తవ్యులు. వారి అల్లుడు గారు జి సూర్య గారి బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేశారు. వారి కుటుంబం సభ్యుల కోసం మెర్సీ గారు, ఆసియా ప్రేజీ మరియు పెర్సీ ఏంజిల్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని మీరు నెరవేర్చి దీవించమని మేము వేడుకుంటూ, వాక్యాన్ని వినబోతున్న బిడ్డలతోని, బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి గద్దించి హెచ్చరించి మా జీవితాలను మీరు మార్చమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో ఎస్తేర్ గారి గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఎస్తేర్ గారి జీవితంలో ఎప్పుడైతే మొర్దెకై గారు వారిని ప్రేరేపించారో, ఎస్తేర్ గారు ఉపవాసము చేయడం, తర్వాత రాజు దగ్గరికి రావడం. రాజు దగ్గరికి రావాలి, రాజు అనుమతి లేకుండా అనంటే చాలా అసాధ్యమైన పని, ఎంతో ధైర్యము సాహసంతో కూడిన పని. తను రాజు దగ్గరికి వచ్చింది, రాజుగారిని తన దగ్గరికి ఆహ్వానించింది. 5వ అధ్యాయంలో మనం ధ్యానించాం. దేవుని యొక్క ప్రణాళిక, సాతానుడి యొక్క ప్రణాళిక, మనం ఎంచుకునే మార్గము, దేవుడి దగ్గర ప్రతి దానికి జవాబు ఉంది అనేది మనం ధ్యానించాం. మనం ఈరోజు ప్రాముఖ్యంగా ధ్యానించబోయేది ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎస్తేర్ గారు రాజుని, హామాన్ని తన దగ్గరికి పిలిచారు. పిలిచి విందు ఏర్పాటు చేశారు. నీకేమి కావాలో అడుగు అని చెప్పి రాజు అడగడం, ఎస్తేర్ గారు అన్న మాట, అయ్యా మరొక విందు నేను రేపు ఏర్పాటు చేస్తున్నాను, మీరు ఆ విందుకు వచ్చినప్పుడు అప్పుడు నేను నా హృదయంలో ఉన్నది చెప్తాను అని చెప్పడం. ఈ 6వ అధ్యాయంలో ప్రారంభంగా మనం గమనిస్తే రాజుకి నిద్ర పట్టలేదు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు రాజుకి నిద్ర పట్టలేదు, దేనివల్ల రాజుకి నిద్ర పట్టలేదు? నేను దేవుని ఆత్మపూర్ణుడిగా అయ్యి దీన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడిచ్చిన తలంపు, దేవుడే నిద్ర కలిగించలేదు, లేకపోతే నిద్రలో ఉన్న రాజుని దేవుడే లేపి ఉండొచ్చు. ఎందుకు అనగా అతని జీవితంలో ఒక కార్యం జరగాలి. ఏంటిదా కార్యం జరగాలి? తన ద్వారా జరగవలసిన కార్యం. మనుషులుగా మన పట్ల విశ్వాస క్రియలు, మనకి నమ్మకంగా ఉన్న వారి పట్ల వారికి బహుమానమో వారికి గుర్తింపు ఇవ్వడమో మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ మరవరు అనేది మనం గమనించాలి. ఎస్, వి ఫర్గెట్ టు రివార్డ్ ఆర్ రికగ్నైజ్ the love, the help, the sacrifice what people do to us, but God will never forget అనేది మనం గమనించాలి. అయితే రాజుకి నిద్ర రావట్లేదు.
రాజుకి ఎందుకు నిద్ర రాకపోయి ఉండొచ్చు? ఇంకొక కారణం మనం ఆలోచిస్తే, ఎస్తేర్ ఇంత ధైర్యం చేసింది, నేను ఆహ్వానించకుండా, నేను అనుమతి ఇవ్వకుండానే తను నా దగ్గరికి వచ్చినా తను అడగాల్సింది తను అడగకుండా మరుసటి రోజుకి వాయిదా వేసిందే అని చెప్పి ఒక ఆలోచనలో ఉండిపోయి తనకి నిద్ర కూడా రాకపోయి ఉండొచ్చు. మీరు ఇక్కడ గమనించవలసింది దీర్ఘంగా ఒక విషయం ఏంటిదనగా, రాజుకి నిద్ర రాలేదు. రాజుకి నిద్ర రానప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? అక్కడ రాజ్యంలో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డాన్స్లు ఆడిపించి, లేకపోతే ఏవైనా సోది కథలు చెప్పిపించి, లేకపోతే ఆ విధంగా ఏదో సోదులు వేసుకునే విధంగా ఉందా? 6వ అధ్యాయంలో మీరు దీర్ఘంగా గమనిస్తే, రాజుకి నిద్ర రాని పక్షాన రాజ్యంలో జరిగిన విషయాలు, అంటే ఆ రాజ్యానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని తెప్పించి, లేకపోతే తన పరిపాలనలో జరిగిన వివరాలకు కలిగి ఉన్న పుస్తకాన్ని తెప్పించి అది వింటున్నాడు చదివిపించుకొని. మన జీవితాల్లో ఆలోచించండి. ఒక అన్య దేశపు రాజు, ఒక అన్యుడు తన జీవితంలో లోకరితమైన వాటి వైపు వెళ్లకుండా నిద్ర రాని సమయంలో అతని రాజ్యంలో సంబంధించిన బుక్ని, పుస్తకాన్ని తెప్పించుకొని ఏమేమి జరిగాయి అనేది వినడానికి ఇష్టపడ్డాడు నిద్ర రాని పక్షంలో. మన జీవితాల్లో మనకి నిద్ర రావట్లేదు అని అంటే, మనకు ఫోన్ ఉంది, టీవీ ఉంది, వెబ్ సిరీసెస్ ఉన్నాయి, ఓటీటీస్ ఉన్నాయి, లేకపోతే మనం చాటింగులు చేసేస్తుంటాం అర్ధరాత్రుల వరకు, ఉదయకాలం వరకు చాటింగులు చేస్తుంటే ఏంటంటే నిద్ర రావట్లేదు, ఎందుకో ఇదే అవుతుంది అదవుతుంది అనే విధంగా ఉంటుంది. కానీ రాజు తన రాజ్యానికి సంబంధించిన బుక్కును చదువుతుంటే, మనము మన రాజ్యానికి సంబంధించిన బుక్ అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదివేంత ఆత్మీయతలో మనం జీవిస్తున్నామా? నిద్ర రావట్లేదంటే టీవీ ఆన్ అయిపోతుంది, ఫోన్ ఆన్ అయిపోతుంది, చాటింగ్లు, వాట్సాప్లు, వెబ్ సిరీస్లు, టీవీలలో యూట్యూబ్లు ఇవే జరుగుతుంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మనం చదువుదాము, మనకు తెలియని విషయాలని మనం ధ్యానిస్తాం అనే విధంగా మనం ఉంటున్నాము. యవన బిడ్డలు ప్రాముఖ్యంగా ఎందుకు లేస్తున్నావు అంటే, మమ్మీ నిద్ర రావట్లేదు. ఎందుకు నిద్ర రావట్లేదు? చాటింగులు చేస్తున్నాం కాబట్టి. ఎందుకు నిద్ర రావట్లేదు? అయ్యో ఆ వెబ్ సిరీస్లో ఏమైంది, నేను 5th ఎపిసోడ్ వరకే చూస్తాను, ఇంకొక ఎపిసోడ్ చూడాలి కదా, ఏమి జరుగుతుంది అనే టెన్షన్లో నిద్ర పోకుండా మనం వెబ్ సిరీస్లు కవర్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం కదా. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే పరిస్థితుల్లో ఉన్నామా? ఆలోచించాలి. రాజు మాత్రం చేసిన గొప్ప పని, తన రాజ్యానికి సంబంధించిన బుక్కుని తెప్పించుకొని అతను చదువుతున్నాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే రాజు పుస్తకాన్ని తెప్పించాడు, ఇక్కడ ఆలోచించాలి, దేవుడు నిన్ను నన్ను మరవడు అనేది మనం గమనించాలి. మన చీకటిలో మన నీడ మనల్ని వదులుతుంది. మన కష్టకాలంలో మన చీకటిగా ఉన్న ఏదైనా రూమ్లోకి వెళ్ళండి, మన నీడనే మనల్ని వదిలేస్తుంది. కానీ ఎంత చీకటిలో ఉన్నా, ఎంత అంధకార పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కన్నీరు గార్చే పరిస్థితుల్లో మన జీవితంలో ఉన్నా, దేవుడు మాత్రం మనల్ని వదలరు అనేది మనం గమనించాలి. దేవుడి నామానికి స్తోత్రం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైతే రాజు ఆ బుక్ని, ఆ పుస్తకాన్ని తెప్పించాడో, ఏ పేజీ చదువుతున్నారు వాళ్ళు? ఏదైనా పేజీ చదవచ్చు కదా. కానీ మొర్దెకైని దేవుడు మరవలేదు. మొర్దెకై చేసిన మేలుని దేవుడు మరవలేదు, రాజు మర్చాడు. దేవుడు ఏమి చేశారంటే, మొర్దెకై చేసిన మేలు ఏదైతే రాయబడ్డదో ఆ పుస్తకంలో, ఆ రాత్రి అదే తెరవబడేటట్టు దేవుడు చేశారు. దేవుడి నామానికి స్తోత్రం. ఎస్, అదే తెరవబడేటట్టు దేవుడు చేశారు అనంటే, ఈరోజు నువ్వు నేను కూడా ఆలోచించాలి. మన జీవితాల్లో ప్రతిదీ దేవుడి సమయంపై ఆధారపడి ఉంది. ఈ జుట్టు రాలాలి, కనురెప్ప అన్న మనం వెయ్యాలి అని అన్నా కూడా అది దేవుడి చేతుల్లోనే ఉంది. ఈరోజు నీ జీవితం కూడా దేవుడి చేతుల్లో ఉంది. కానీ నువ్వు నేను చేయవలసిన పని, మొర్దెకై గారు ఉన్నంత నమ్మకంగా మనము జీవిస్తే, నా పాదములకు దీపమై నా త్రోవకి వెలుగై ఉన్నట్టు దేవుడు నీ జీవితంలో కూడా ఆ వెలుగుని తీసుకొని వస్తారు అనేది మనం గమనించాలి. నువ్వు నేను చేయవలసిన ఒకే ఒక పని, ఆయన మీద ఆధారపడి మనం జీవించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటులో మాటలు మాట్లాడడం, తొందరపాటులో చర్యలు చేయడము అనేది మనము చేయకూడదు. మొర్దెకై గారు చేయలేదు. నేను మేలు చేశానే, హామాన్కి ప్రమోషన్ వచ్చింది, నేను మేలు చేశానే, మా ప్రజలకే శిక్ష వేస్తున్నారు, నేను హామాన్కి నమస్కారం చేయలేదే కాబట్టి నా ప్రజలకి ఆ శిక్ష వేసేటట్టు హామాన్ చేశాడే, దేవుడు ఉన్నారా లేదా, దేవుడు ఏం చేస్తున్నారు, దేవుడు ఎక్కడున్నారు అనేది ఏమీ మాట్లాడకుండా దేవుడిపై ఆధారపడుతూ నమ్మకంగా, విశ్వాసంగా
మొర్దెకై గారు జీవించారు. నువ్వు నేను జీవించగలుగుతున్నామా? ఆలోచించాలి. మీరు ఆలోచించండి. ఎంతో మందికి మేము ప్రార్థనలు చేస్తుంటాం. నాన్నగారు ఎంతో మందికి ప్రార్థనలు చేస్తారు. దాని ద్వారా ఎంతో మంది మేలు పొందుతుంటారు. ఎంతో మంది జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తుంటారు. కానీ మర్చిపోతుంటారు. కానీ దేవుడు మర్చిపోడు. ఈరోజు అంకుల్ ఆంటీ మీ మేలును మర్చిపోతున్నారేమో, మీ ప్రేమను మీ సొంత బిడ్డలే మర్చిపోతున్నారేమో, మీ ప్రేమని నీ భార్య మర్చిపోతుందేమో, వారు తన పట్ల నువ్వు చూపెట్టిన ఆ ప్రేమ, తన కుటుంబం పట్ల చూపెట్టిన మేలుని భార్య భర్త మర్చిపోతున్నారేమో, నీ తోబుట్టులు మర్చిపోతున్నారేమో. కానీ దేవుడు మరవరు అనేది నువ్వు మర్చిపోకూడదు. రాజుకి నిద్ర రాకపోవడం ఏంటిది? రాజు ఆ పుస్తకం తెప్పించుకోవడం ఏంటిది? రాజు ఆ పుస్తకం తెరిచినప్పుడు అక్కడ మొర్దెకై విషయమే బయటకి ఆ సమయంలో రావడం ఏంటిది? దిస్ ఈజ్ ఆల్ గాడ్స్ ప్లాన్ అనేది మనము గమనించాలి. దేవుడు ఆయన జీవితంలో, మొర్దెకై గారి జీవితంలో ఏ గుర్తింపు అయితే వారికి రావాలి, ఏ బహుమానమైతే రావాలి, సరైన సమయంలో ఎప్పుడైతే ఆయనకి ఆ సమయంలో బహుమానం, ఆ సమయంలో గుర్తింపు వస్తే యూదా ప్రజలు కాపాడబడతారు. యూదా ప్రజలకి క్షేమం అనేది కలుగుతుంది. కాబట్టి ఆ సమయం కొరకు దేవుడు వేచి చూచారు. ఆలస్యమైనట్టు మనుషులు కనిపించొచ్చు, కానీ అక్కడ మొర్దెకై గారి జీవితంలో ఆలస్యము కాలేదు. దేవుడు ఎన్నడూ ఆలస్యము చేయరు అనేది కూడా మనం గమనించాలి. కరెక్ట్ సమయంలో హీ గాట్ ఏ రివార్డ్ అండ్ హీ గాట్ ఏ రికగ్నిషన్. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒక బాధ కదా, ఎంత ప్రేమించానండి, నా భార్య నా ప్రేమను గుర్తించట్లేదు, నా భర్త నా ప్రేమను గుర్తించట్లేదు, నా తల్లిదండ్రులు, నా బిడ్డలు నా ప్రేమను గుర్తించట్లేదు. నేను ఎంత ప్రేమను చూపెట్టాను, నేను ఎన్ని సహాయాలు చేశాను, నేను ఎంత త్యాగము చేశాను, వారి కొరకు నేను ఎంతగా చేశాను. మర్చిపోయారండి. మా ప్రేమని, మా సహాయాన్ని, మా త్యాగాన్ని, మా సమయాన్ని మర్చిపోయారండి, గుర్తించలేదండి అని ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారు కదా. మన జీవితాలు ఎంతో బాధ మనకు కలుగుతుంది. కానీ మీరు మరవకండి, మనుషులు మర్చిపోతారు, మనుషులు గుర్తుపెట్టుకోరు, మనుషులు గుర్తించరు, మనుషులు గుర్తింపు కలిగే విధంగా వారి స్వభావం కూడా ఉండదేమో. కానీ దేవుడికి మాత్రం మన పట్ల ఆ గుర్తింపు ఉంది. ఆ బహుమానం దేవుడు తప్పనిసరిగా మనకి ఇవ్వనుగాక, ఇస్తారు అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి మీరు ఆలోచిస్తే, ఏ మంచి పని అయితే మొర్దెకై గారి ద్వారా దేవుడు ప్రారంభించారు, అది ముగింపు వచ్చే వరకు దేవుడు వారితోనే ఉన్నారు. ఇఫ్ గాడ్ స్టార్ట్ సంథింగ్ గుడ్ త్రూ యూ, హీ విల్ నెవర్ స్టాప్ ఇట్ ఇన్ మిడిల్. దేవుడు ఏదైనా మంచి కార్యం మీ ద్వారా ప్రారంభించారంటే అది మిడిల్లోనే ఆపివేసేటట్టు దేవుడు ఎన్నరూ చెయ్యరు. మనము ఆ మంచి పనిని ముందుకు కొనసాగే విధంగా జీవిస్తుంటే మన జీవితాల్లో దేవుడు గొప్ప బహుమానాన్ని, గొప్ప గుర్తింపుని మన జీవితాల్లో దేవుడు కలిగిస్తారు. ఈరోజు ఎన్నిసార్లు అండి, ఎంతమంది కుటుంబాలలో మీరు గమనించండి, బిడ్డలుగా ఉన్నవారు, తోబుట్టులుగా ఉన్నవారు తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల కోసం ఎంత త్యాగము చేస్తారు. వారు వివాహాలు చేసుకోరు, వారు ఉద్యోగాలు చేసి కష్టపడి బిడ్డల్ని, తమ్ముళ్ళని, చెల్లెల్ని చదివించడం, వివాహాలు జరిగించడం, తల్లిదండ్రులకి ఏదైనా అనారోగ్యం ఉంటే వారికి మంచి ట్రీట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ వారు చేస్తారు. ఇవన్నీ వారు చేసినప్పటికీ వారి జీవితాల్లో సరైన గుర్తింపు రాదు. వారు కొంతమంది వివాహాలు కూడా ఆలస్యం అయిపోతుంటాయి. కానీ వారి జీవితాల్లో ఎవరైతే త్యాగము చేశారో, ఎవరి కొరకైతే వారు త్యాగం చేశారో, చేసుకున్న వారు వారిని గుర్తించరు. కానీ దేవుడు గుర్తిస్తున్నారు. దేవుడు తప్పనిసరిగా గుర్తిస్తారు. మీరు ఇక్కడ గమనిస్తే, ఎప్పుడైతే రాజు గుర్తించాడో అతనికి బహుమానం ఇవ్వాలని, అతను ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దేవుడి నామానికి ఇస్తాం. నీ జీవితంలో ఒక మంచి పని ప్రారంభమైంది, అది మధ్యలోనే మీరు ముగించకండి. కోపాలు, తాపాలు, గుర్తించట్లేదు, నన్ను అవమానిస్తున్నారు, ఇవన్నిటికీ లోనవ్వకుండా జీవం కలిగిన దేవుడు చూస్తున్నారు అనేది ఒకటి మీరు గుర్తించగలిగితే దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తారు. ఏ విధంగా అక్కడ మొర్దెకై గారిని దేవుడు రాజు ద్వారా హెచ్చించడానికి, అక్కడ అవమానించిన వారి నోర్లు మూయించడానికి, ఎవరైతే స్వనీతి పరులుగా లేకపోతే నేనే గొప్పవాళ్ళనే విధంగా ఆలోచించే వారి ఎదుట దేవుడు మొర్దెకై గారిని హెచ్చించే విధంగా రాజు ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆ విధంగా నీ జీవితంలో కూడా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నవారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఎందుకమ్మా నిద్ర రావట్లేదు? ఎందుకు నిద్రలేని రాత్రులు నువ్వు గడుపుతున్నావు? ఎందుకు నీ జీవితంలో
ఆ నిద్రలేని రాత్రుల్లో కన్నీరు కారుస్తున్నావు. ప్రేమించిన వారు దూరం అయిపోయారా? ప్రేమించిన వారు మరణించారా? వారి జ్ఞాపకం రావడం బట్టి, వారు దూరం అవ్వడాన్ని బట్టి నీ జీవితంలో నిద్ర రావట్లేదా? నీ జీవితంలో పాపంకి అలవాటైపోయి, పాపపు దృశ్యాలకు అలవాటైపోయి నీ జీవితంలో నిద్రపోవట్లేదా? నువ్వు చాటింగ్లు, సినిమాలు, వెబ్ సిరీస్లు, సెక్స్ వీడియోస్ చూడడానికి అలవాటైపోయి అందరూ పడుకొని ఉండగా ఇవన్నీ పనులు నువ్వు చేస్తున్నావా? ఒక రాజుకు నిద్ర రాలేదు. ఆ దేశానికి సంబంధించిన, రాజ్యానికి సంబంధించిన పుస్తకాన్ని తెచ్చాను. నీకు నిద్ర రావట్లేదు. పరలోక రాజ్యానికి సంబంధించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నావా? చదువుతున్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడతారేమో. ఏదో ఒక వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తారేమో. ఏదో ఒక వాక్యం ద్వారా నిన్ను బలపరిచి, నిన్ను హెచ్చించి, నీకు బహుమానం కలిగించి, నిన్ను గుర్తించే విధంగా దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని చదవడానికి సిద్ధపడి ఉన్నావా? మొర్దెకై గారు ప్రారంభించిన మంచి పని వారు మధ్యలోనే ఆపివేయలేదు. హామాను ద్వారా ఎన్ని బెదిరింపులున్నా, హామాను ద్వారా ఎన్ని ఆయనకి భయపడే పరిస్థితులు వచ్చినా, ఆయన జీవితంలో యూదులకు హాని కలిగించే పరిస్థితులు వచ్చినా దేవుడిని నిందించలేదు. దేవుడిపై ఆధారపడి ఆయన ప్రారంభించిన మంచి పనిని ముందుకు కొనసాగిస్తానికి వారు సిద్ధపడ్డారు. మొర్దెకై చేసిన గొప్ప మేలు, ప్రాణాన్ని కాపాడే గొప్ప మేలు, రాజ్యాన్ని కాపాడే గొప్ప మేలు, అక్కడున్న పరిస్థితులని సానుకూలంగా ఉంచే గొప్ప మేలు రాజు మర్చిపోయాడు. మొర్దెకై గారు చేసిన పనిని రాజు మర్చిపోయారు. ఆయనకి పొందవలసిన ఆ గుర్తింపు, రావాల్సిన బహుమానమైన జీవితంలో రాకపోయినా మొర్దెకై గారు దేవుడిపై ఆధారపడ్డాడు. మీరు నేను ఆధారపడుతున్నామా? అంకుల్, ఆంటీ, మీ జీవితాల్లో ప్రమోషన్స్ ఉన్నాయేమో, మీ బిడ్డల జీవితాల్లో హెచ్చింపులు ఉన్నాయి, వారి జీవితాల్లో భార్యాభర్తల నుంచి తండ్రి లాగా, తల్లిలాగా అయ్యే ప్రమోషన్ ఆలస్యం అవుతుందేమో, వారికి స్టూడెంట్ నుంచి వారు తీసుకుంటున్న కోచింగ్ క్లాసెస్లో ఉద్యోగం రావాలని ఆ స్థాయి ఆలస్యం అవుతుందేమో, ఒక స్పిన్స్టర్గా, ఒక బ్యాచిలర్గా వారు వైవాహిక జీవితంలో వెళ్ళవలసిన, ప్రవేశించవలసిన ఆ పరిస్థితులు ఆలస్యం అవుతున్నాయి భార్యగా, భర్తగా. కానీ మీరు ఆలోచించండి, దేవుడు ఎన్నడూ ఆలస్యం చేయరు. మొర్దెకైకి రావాల్సిన తగిన సమయంలో వచ్చింది ఎందుకు? యూదా ప్రజలు కాపాడబడడానికి. నా జీవితాల్లో కూడా దేవుడు సరైన రీతిలో హెచ్చిస్తారు. ఎప్పుడైనాగా రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, సమస్తాన్ని సమకూడి మేలు జరిగించడానికి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆ కార్యం చేయాలని, నీ జీవితంలో కూడా ఎక్కడ కూడా ఆలస్యం కాలే. నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ ద్వారా నీ సంఘాన్ని, నీ ద్వారా నీ బంధుమిత్రులు, భార్య భర్తల్ని హెచ్చించి ఆశీర్వదించే విధంగా, వారి జీవితాల్లో ఉన్న హాని నుంచి వారిని కాపాడే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ మీరు కృంగిపోయారా? ఎంత ప్రేమించానండి నా భార్యని, ఎంత ప్రేమించానండి నా భర్తని, ఎంత ప్రేమించానండి నా తల్లిదండ్రులని, ఎంత ప్రేమించామండి మా బిడ్డల్ని, ఎంత సహాయము చేశాను నా తోబుట్టులకి, నా స్నేహితులకి, నా సంఘ సభ్యులకి, ఎన్ని త్యాగాలు చేశాను, ఎన్ని వారి జీవితాల కొరకు నేను ఎన్ని చేశాను. వారు మర్చిపోయారని మీరు బాధలో ఉండి కృంగిపోయారు. కానీ మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, మనుషులు మర్చిపోతారేమో, మనుషులు తృణీకరిస్తారేమో, మనుషులు గుర్తించరేమో, మనుషులు నీ జీవితాల్లో దూరం అయిపోతారేమో. కానీ నీ కష్టకాలంలో నీ నీడ నిన్ను వదులుతుందేమో, కానీ దేవుడు నిన్ను వదలరు. దేవుడి నామానికి స్తోత్రం. దేవుడు మరవరు. దేవుడు ఈరోజు నీ ప్రేమని, నీ త్యాగాన్ని, నువ్వు కష్టపడ్డ ప్రతిదానికి, నీ సహాయానికి నిన్ను గుర్తించాలని, నీ జీవితంలో బహుమానం ఇవ్వాలని, కని విని ఎరగని రీతిలో శత్రువులు ఆశ్చర్యపోయే విధంగా, సాతానుడు అవ్వాకయ్యే విధంగా దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నారు. నీ జీవితంలో ప్రమోషన్లు రానుగాక, నీ జీవితంలో గర్భఫలము నీకు దేవుడు అనుగ్రహించునుగాక, నీ జీవితంలో ఉద్యోగాలు దేవుడు దయచేయునుగాక, నీ జీవితంలో శాంతి సమాధానం అనేది నిండుగా మెండుగా అనుగ్రహింపబడునుగాక. ఆ కార్యము జరగాలి. ఒకే పని, ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, మొర్దెకైని ఏ విధంగా హామాను ముందు దేవుడు హెచ్చించారు, మొర్దెకై గారిని దేవుడు ఏ విధంగా రాజు యొక్క కన్నులు తెరిచారు, ఏ విధంగా రాజు మర్చినా దేవుడు మరవకుండా సరైన సమయంలో రాజు ద్వారా మొర్దెకైని దేవుడు హెచ్చించారు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించాలని, నీ శత్రువుల ముందు దేవుడు నిన్ను హెచ్చించాలని, నీ శత్రువుల నోరులు మూయించి దేవుడు నువ్వు జీవం కలిగిన దేవుడి యొక్క బిడ్డవనే విధంగా నిన్ను ఆశీర్వదించి
శాంతి సమాధానాలతో నింపాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం జరగాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవంగల మా దేవా, జీవాధిపతి, మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపులో జరిగిందని, ఏ ఒక్క వ్యర్థమైన మాట మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉందని మేము నమ్ముచున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో, రక్షణ పొందుకోవాలనుకున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యము చేసి వారి జీవితాలను మార్చి మీకు మహిమార్థంగా తీర్చిదిద్దామని వేడుకుంటూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా మేము సంఘాలు కడతాం అని అన్నాం. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలలో, సాలూరు మండలం, కరాసవల్స అనే ప్రాంతంలో యేసు అనుచరుల ప్రార్థనా మందిరాన్ని మేము కట్టాం. ఆ ప్రార్థనా మందిరములో ఈరోజు ఆ మందిరము తితిలి తుఫాను బట్టి ఎంతో నష్టము వాటికి కలిగింది. కాబట్టి ఈ విధంగా పిలుపు ఇచ్చినప్పుడు అనేక మంది దేవుని ప్రేరేపణకు స్పందించి ఈ మందిరాన్ని కట్టడంలో సహాయపడ్డారు. మీ సహాయానికి దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీరు చేసిన సహాయాన్ని బట్టి ఈ మందిరాన్ని నూతన మందిరంగా కట్టడం ప్రారంభమైంది. ఆల్మోస్ట్ ఒక 50% పూర్తయిపోయింది. ఇంకా 50% పూర్తి అవ్వాల్సి ఉంది. ఆ ప్రాంతానికి మా యేసు అనుచరుల మిషనరీగా ఉన్న బ్రదర్ సన్యాసరావు గారి చిన్ని సాక్ష్యాన్ని మనము విందాము. క్రైస్తవుల దేవునికి స్తోత్రము. యేసు అనుచరుల పరిచర్యకు ఆర్థికంగా సహాయపడుతూ ఉన్నటువంటి మీ అందరికీ యేసు అనుచరుల పరిచర్య పక్షాన కరాసువలస గ్రామంలో ఉంటున్నటువంటి విశ్వాసుల పక్షాన మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సన్యాసిరావు అను నేను మీ ముందరకు ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం కలిగి వచ్చాను. ఈ కరాసువలసినటువంటి గ్రామంలో దేవుని మందిరము కట్టడానికి మీరు నడుము బిగించి మేమున్నాము, యేసు అనుచరుల పక్షాన పరిచర్య సాగించండి అని మీరు చెబుతూ వచ్చి ఆర్థికంగా ఎంతో బలపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరం కడతా ఉన్నాము. మీరు నిశ్చయించుకొని తీర్మానం చేసుకొని మీరు పంపించినటువంటి ఆర్థిక సహాయం వలన ఈ మందిరము ఈ కుగ్రామంలో ఈ పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఒక గొప్ప మందిరము కట్టబడడానికి, అనేక మంది జనులు రావడానికి మీరే కట్టబూనేరు, ఇంతవరకు తీసుకొచ్చారు, ఇక పూర్తి చేస్తారని నమ్ముచు ప్రభు పేరట మీకు నేను వందనాలు చెప్తూ ముగించుకుంటూ ఉన్నాను. ఆయన పరిచర్యలో మీ సహోదరుడు సన్యాసిరావు. చూశారు కదా. కాబట్టి మీరు ప్రేరేపింపబడితే మీరు వెంటనే మాకు సహాయం చేయండి. ఈ మందిర పూర్తిలో మీరు సహాయపడి అనేకులకి ఆశీర్వాదకరంగా మీరు మారండి. ఆ ప్రాంతానికి యేసు అనుచరుల ప్రార్థన మందిరం ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. మీరు వెళ్ళలేకపోతున్నారు. అనేక బిడ్డలు కృంగుదలలో ఉన్నారు. అనేక వారు నిరాశ నిస్పృహలో ఉన్నారు. అనేక మంది నశించిపోతున్నారు. ప్రేమించిన వారిని కోల్పోయామని బాధలలో ఉన్నారు. నష్టాలు కలిగాయని తోబుట్టులు, కుటుంబంలో భార్య భర్తల సంబంధాలు వారి జీవితాల్లో కృంగి నలిగిపోయే పరిస్థితులు ఉన్నవారు, వ్యసనాలకు అలవాటై వేషధారులుగా జీవిస్తున్న వారు అనేకులున్నారు. ఇలాంటి వారికి రక్షణ సువార్త తెలియజేయాలి. ఇంకా దేవుని ప్రేమ, దేవుని పేరు వినని వారు అనేక జనాలు ఉన్నారు. అలాంటి వారికి రక్షణ సువార్త తెలియజేయాలి. అయితే మీరు వెళ్ళలేకపోతున్నారు, కానీ వెళ్ళేలాంటి మా వారిని మీరు ప్రోత్సహిస్తే ఈ యేసు అనుచరుల పరిచర్యతో మీరు చేయగలపండి. అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపిస్తాం. యేసులో ఉన్న, నామములో ఉన్న గొప్పతనాన్ని వారికి తెలియజేస్తాం. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వెంటనే మమ్మల్ని మీరు సంప్రదించండి. మీరు వెళ్ళలేకపోయినా మీ పక్షాన మేము వెళ్తాం. రక్షణ సువార్త మీ పక్షాన వారికి అందజేసి పరలోక రాజ్యాన్ని మనము అప్పిస్తాం. మీ అందరి దేవుడు ఈ వాక్య పరిచర్యల ద్వారా, యేసు అనుచరుల పరిచర్య ద్వారా ప్రేరేపింపబడి ముందుకు రావాలి, సహాయం చేయాలనుకున్న ప్రతి హృదయాన్ని, ప్రతి జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.